ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇరాన్ పై అమెరికా మరోసారి యుద్ధ మేఘాలు కమ్మేసింది. హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛ నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటోందంటూ గత 2 రోజులుగా ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ దాడులు కేవలం ఇరాన్ను మాత్రమే కాదు, పరోక్షంగా భారత్, చైనాలను కూడా కోలుకోలేని దెబ్బతీశాయి. భారతదేశానికి ఎంతో వ్యూహాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దళాలు వైమానిక దాడులకు తెగబడ్డాయి. పాకిస్తాన్తో పని లేకుండా మధ్యాసియాలోకి భారత్ అడుగుపెట్టేందుకు నిర్మించుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్టును అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. అసలు చాబహార్లో ఏం జరిగింది? భారత్, చైనాల ఆర్థిక మూలాలను అమెరికా ఎలా టార్గెట్ చేసింది? హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే దాడులు చేస్తున్నామని అమెరికా చెప్తున్నా, క్షేత్రస్థాయిలో భారత్ పెట్టుబడుల లక్ష్యంగా దాడులు జరిగాయని స్పష్టమవుతోంది. ఇరాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టులోని షాహిద్ బెహెస్టీ టెర్మినల్ ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. క్షిపణుల తాకిడికి పోర్ట్ కంట్రోల్ టవర్తో పాటు కలంతరి పోర్ట్, అక్కడి విద్యుత్ సబ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడితో చాబహార్ పోర్ట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అసలు చాబహార్ పోర్టుపై దాడి భారత్ను ఎందుకు అంత పెద్ద ఆందోళన కలిగించేస్తుంది అంటే, పాకిస్తాన్ మనకు భూమార్గం ఇవ్వకపోవడంతో మధ్యాసియా దేశాలకు మరియు ఆఫ్ఘనిస్తాన్కు చేరుకోవడానికి భారతదేశం ఇరాన్లోని చాబహార్ పోర్టును ఒక వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. దీనికోసం 2015లోనే భారత్ తొలి అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకోగా, 2016లో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనలో ఏకంగా $500 మిలియన్ ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత నిరంతర చర్చల అనంతరం 2024లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఇరాన్ పోర్ట్స్ ఆర్గనైజేషన్తో 10 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఇప్పటి వరకు భారతదేశం ఈ పోర్టు అభివృద్ధి కోసం $120 మిలియన్ పైగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. అలాంటి వ్యూహాత్మక పోర్టును అమెరికా బాంబులతో అచేతనంగా మార్చడం భారత్కు పెద్ద దౌత్యపరమైన, ఆర్థికపరమైన సంక్షోభంగా మారింది. అమెరికా కేవలం చాబహార్ పోర్టును మాత్రమే కాదు, ఉత్తర ఇరాన్లోని ఒగ్డే ఖాన్ రైల్వే వంతెనను కూడా క్రూయిజ్ మిసైళ్లతో కూల్చివేసింది. ఈ వంతెన చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ రైల్వే కారిడార్కు గుండెకాయ లాంటిది. ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ఈ రైలు మార్గం ద్వారానే భారీగా వ్యాపారం సాగిస్తోంది. అంతేకాదు, యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఇరాన్తో చేతులు కలిపిన రష్యా సైతం ఈ రైల్వే లైన్ ద్వారానే సరుకుల రవాణాను ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈ వంతెన కూలిపోవడంతో చైనా, రష్యాల వాణిజ్యానికి అమెరికా గట్టి బ్రేకులు వేసినట్లయింది. మొత్తానికి ఇరాన్ను దెబ్బకొట్టే సాకుతో అటు చైనాకు, ఇటు రష్యాకు, చివరికి తన మిత్రదేశమైన భారత్కు కూడా అమెరికా కోలుకోలేని ఆర్థిక షాక్ ఇచ్చింది. మరి సూపర్ పవర్ అమెరికా చేసిన ఈ దాడులపై భారత్ ఎలా స్పందిస్తుంది?